దేవాలయాల్లోని శిల్పాలతో పాటు నిర్మాణ శైలి అత్యద్భుతంగా ఉంటుంది. ఆ నిర్మాణాలు, ఆలయాల ఆకృతులు ఈ హైదరాబాదీ యువకుడిని విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో మైక్రో ఆర్ట్ ద్వారా దేవాలయాలు, నిర్మాణాల నమూనాలు చాక్ పీస్లతో రూపొందిస్తున్నాడు మినియేచర్ ఆర్టిస్ట్ సంపత్ కుమార్. ఒకవైపు చదువుతూనే మైక్రో ఆర్ట్తో ఆలయాలు, దేవుళ్ల మోడల్స్ను తయారు చేసి అందరి మన్ననలు పొందుతున్నాడు. హైదరాబాద్ జియాగూడకి చెందిన సంపత్ కుమార్ కూకట్పల్లి జేఎన్టీయూలో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చదువుతున్నాడు. చాక్ పీస్లతో అద్భుతమైన కళాఖండాలను రూపొందిస్తూ అందరి చేత మన్ననలు పొందుతున్నాడు. చిన్నతనం నుంచే ఆసక్తితో మినియేచర్ ఆర్ట్స్ వేస్తున్నానని, ఇంటర్ తర్వాత పర్ఫెక్ట్ గా ఆర్ట్స్ వేశానని తెలిపారు. దేవాలయాల కట్టడాలు తనని ఆకట్టుకుంటాయని, ఆ ఆర్కిటెక్చర్ అద్భుతంగా ఉంటుందని, అందుకే ఎక్కువగా ఆలయాల నమూనాలు వేస్తుంటానని తెలిపారు సంపత్ కుమార్. ఇప్పటి వరకు అయోధ్య రామాలయం, యాదగిరిగుట్ట, స్వర్ణగిరి ఆలయాల నమూనాలతో మంచి గుర్తింపు సాధించాడు సంపత్ కుమార్. 2022లో యాదాద్రి దేవాలయం మినియేచర్ మోడల్ తయారు చేసి ఆలయ నిర్వాహకులకు డిస్ప్లే కోసం ఇచ్చానని తెలిపారు సంపత్. 200 రోజులలో 8,000కు పైగా చాక్ పీస్లతో యాదగిరి నరసింహస్వామి ఆలయ నమూనా నిర్మాణం చేశానన్నారు. నేను జేఎన్ఎఫ్ఐ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్లో బీఎఫ్ఏ చేస్తున్నాను. 9th క్లాస్లో ఉన్నప్పటి నుంచో చేస్తుండే మినియేచర్ ఆర్ట్స్. కానీ ఇంత యాక్యురేట్గా నేర్చుకుంది మాత్రం నా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత. అంటే స్టార్టింగ్లో 2022లో యాదగిరిగుట్ట అనేది చేసినుండే. అంటే యాదగిరిగుట్ట మోడల్ని మినియేచర్ మోడల్లో చేసి యాదగిరిగుట్ట టెంపుల్ వాళ్ళకి డొనేట్ చేసినుండే. అంటే పర్మనెంట్ డిస్ప్లే కోసం టెంపుల్ వాళ్ళకి. అంటే యాత్రికులు ఎవరైతే వస్తారో చూసి సందర్శించడానికి టెంపుల్ వాళ్ళకి చేసి డొనేట్ చేయడం జరిగింది. అది 2022లో. యాదగిరిగుట్ట టెంపుల్ని చేయడానికి 8,000 ప్లేస్ చాక్ పీస్ పట్టినాయి. కాలేజీ సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉంటుందని, మిగిలిన రోజుల్లో మినియేచర్స్ తయారు చేస్తానని తెలిపారు సంపత్ కుమార్. చాక్ పీస్లతో మైక్రో ఆర్ట్స్ తయారు చేయడానికి చాలా సమయం పడుతుందన్నారు. స్వర్ణగిరి ఆలయానికి 15,000 చాక్ పీసులు ఉపయోగించానని తెలిపారు. 245 రోజుల పాటు 4,370 గంటల సమయం శ్రమించి స్వర్ణగిరి ఆలయ నమూనా తయారు చేశానన్నారు సంపత్. సో బేసిక్గా నేను బీఎఫ్ఏ చేస్తున్నాను. 9 to 4 నా కాలేజ్. సో ఇంటికి వచ్చిన తర్వాత రాత్రిళ్ళు కూర్చొని చేయడం జరుగుతుంది. చాక్ పీస్ ఏదైతే ఉందో చాలా డెలికేటెడ్ మెటీరియల్, కాకపోతే అది చాలా ఇయర్స్ పాటు ప్రిజర్వ్ చేయొచ్చు. బికాజ్ కార్బన్ కాల్షియంతో దాన్ని తయారవుతుంది. కాకపోతే నేను వాడే చాక్ పీస్ మాత్రం కొంచెం ప్రీమియం. అంటే మన యొక్క ఆర్కిటెక్చర్, ఇండియన్ ఆర్కిటెక్చర్ని ప్రిజర్వ్ చేయడానికి టెంపుల్స్ని చేయడం, శ్రీకారం చుట్టడం జరిగింది. బేసిక్గా నేను యాదగిరిగుట్ట చేసింది ఎందుకనంటే ఆ యొక్క ఆర్కిటెక్చర్, అంటే ఆ యొక్క టెంపుల్ని చూసి నేను నిజంగా ఇంప్రెస్ అయిపోయినా. అంటే ఆ యొక్క ఆర్కిటెక్చర్ నాకు నచ్చింది. సో అది చూసి చేయడం జరిగింది. సో అది 2022లో. సో రీసెంట్గా 2024లో మన ట్యాంక్బండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ మ్యూజియం అది కూడా చేయడం జరిగింది. అది అంబేద్కర్ జయంతి సందర్భంగా. ఆలయాల నమూనాలతో పాటు దేవతామూర్తులను కూడా రూపొందిస్తున్నానని తెలిపాడు సంపత్. మహావతార్ నరసింహ సినిమా లుక్ ఆధారంగా నరసింహస్వామి, 2025 ఖైరతాబాద్ బడా గణేష్, పూరి జగన్నాథుడి ప్రతిమలను చాక్ పీస్లపై రంగులు అద్ది గీశాడు. మైక్రో ఆర్ట్ లో అవార్డులు కూడా గెలుచుకున్నాడు కళాకారుడు సంపత్ కుమార్. ఇది ఇప్పుడైతే స్వర్ణగిరి చేస్తున్నాను.